సింహాసనము స్థిరపరచుకుంటాడంట. అంటే సర్వోన్నతిని కుమారుడు సిలువెక్కి రక్తం కార్చి మనకి పరలోక భాగ్యం ఇచ్చి పరలోక వారసులుగా చేసి గొప్ప భాగ్యం మనకిచ్చాడు. కళా నిశ్చయము, దాని భావము నిశ్చయము, సాత్వికమును కనపరచుచు. తీతు రాసిన పత్రికలో చూస్తే అధిపతులను అధికారులకు లోబడి విధేయులై ఉండండి, ప్రతి సత్కార్యము చేయట ఎందునో సిద్ధపడవలెనని అడుగుతున్నాను. అధికారులకు లోబడి ఉండండి, అధిపతులకి విధేయులై ఉండండి, ప్రతి సత్కార్యము చేయుటలో సిద్ధ మనస్సు కలిగి ఉండండి. రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చెయ్యును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేని ఒక రాయ అన్నిటినీ కొట్టేస్తుందంట. ఎంతమందిరంటే చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయ ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారాన్ని పగలగొట్టి మహాదేవుడు జరగబోయే సంగతులు రాజునికి తెలియజేసినే యెహోవా చేత అభిషేకమునందున వాడిని. యెహోవా చేత అభిషేకమునందున వాడు ఎవరు? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నందుదురు. ఇప్పుడు యేసుక్రీస్తు అభిషేకం ఎలా పొందాడంటే పైనుంచి ఒక పారవాళం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఆ రాజ్యములు సూర్యుడైన చంద్రుడైన సముద్రము ఉండదు, నిత్యము యేసుక్రీస్తే మనకి వెలుగుగా ఉంటాడు. ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకుందాం. తండ్రి అయిన దావీదు సింహాసనము ఎప్పుడు